హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అమ్మ చేసిన వంటలు, అమ్మ చూపించే ప్రేమని మనం ఎప్పటికి మర్చిపోలేం కదండీ! నేనేంటైతే ఇక్కడ నాటు పుట్టగొడుగులనైతే తీసుకొని ఒక 5 నిమిషాలైతే నానపెట్టుకొని వాటినైతే శుభ్రం చేసి పెట్టుకుంటున్నానండి. ఎక్కువ సేపయితే వీటినైతే నానపెట్టకూడదు. జిగురొస్తుంది. చికెను, మటన్ కంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. చపాతీ, రైసు, పుల్కాల్లోకి ఈ కర్రీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అయితే ఈ పుట్టకుక్కలైతే వస్తాయండి. వర్షాకాలం ఇప్పుడే వస్తాయి. ఇవి గానీ మీకు దొరికితే అసలు వదిలిపెట్టమాకండి. ట్రై చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళైతే కర్రీ అయితే చేసుకొని ఒకసారైతే తినండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. వీటినైతే 4, 5 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తెల్లంగా అయితే ఉంటాయండి. ఈ విధంగా ఉంటాయి నాటు పుట్టకుక్కలంటే. హైబ్రిడ్ కంటే నాటు పుట్టకుక్కల కూర చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఈ నాటు పుట్టగొడుగులు ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే ఉంటాయండి. చివర్లున్న నలుపుగా ఉంటాయండి. చివర్ల పొడవుగా ఉన్నాయి కదా! వాటినైతే తీసివేయాలి. సన్నటి నలుపు వాటిని తీసివేసి వీటినైతే కట్ చేసుకోవాలండి. అదిగోండి వేస్ట్ అయితే పక్కకు పెట్టేశాను. కర్రీలోకి వాడే అయితే కట్ చేస్తున్నానండి. బుడిమలు ఉంటాయి కదా! పుట్టకుక్కలు వాటినైతే కొంచెం ఘాటులో పెట్టుకోండి. ఉప్పు, కారం వేసినప్పుడు వాటికైతే పట్టుకుంటుంది. రుచిగా ఉంటుంది కర్రీ అయితే. ఇదిగోండి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఇదిగోండి కట్ చేయటం అయితే అయిపోయాయి. వేస్ట్ అయితే ఇంతైతే వచ్చిందండి. మీరు ఎంతైతే క్వాంటిటీ అయితే తీసుకుంటారో పుట్టగొడుగుల్ని అంత తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అయితే నేనైతే 3 కట్టలు నాటు పుట్టగొడుగులని అయితే తీసుకున్నాను. ఒక్కొక్క కట్ట చొప్పున ఒక్కొక్క ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని, ఒక టమోటా, 4 పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు దేంటైతే కర్రీ అయితే చేసుకుంటారో నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మనం అయితే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి అవి కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు అనేది సన్నగా అయితే కట్ చేసుకోండి. అప్పుడే కూర అనేది గుజ్జుగా అయితే దగ్గరగా అయితే ఉంటుంది. ఈ టమోటాలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కొంచెం తినేవాళ్ళు కొంచెం మరింత అయితే తింటారు. రైస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మనం నాటు పుట్టగొడుగులను కూడా తీసుకొని ఇక్కడే కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు అయితే తీసుకొని 10 నిమిషాలు అయితే మూత పెట్టి అయితే ఉడికించుకోనండి. 10 నిమిషాలు ఆగిన తర్వాత నీళ్ళు అయితే వాటిలో నుంచి అయితే ఊరతాయి. ఉప్పు, పసుపు, మసాలా అనేది ముక్కకు అనేది పడుతుందండి. అప్పుడు మనకి చాలా రుచిగా అయితే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు అయితే కూరలో నుంచి అయితే ఏ విధంగా అయితే ఊరాయో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు సరిపడా కారము, కొంచెం ధనియాల పొడి అవి వేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకొని దగ్గరగా అయితే వచ్చేంత వరకు అయితే ఉడికించుకోనండి. తిప్పేసుకొని ఈ విధంగా అయితే కొబ్బరి పొడి, గరం మసాలా కూడా తీసుకోనండి. మూత అయితే పెట్టిన తర్వాత నీళ్ళు అయితే ఊరాయి. కొంచెం నీళ్ళు ఉండగానే టీ తాగే గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసేసి మరలా అయితే ఉడికించుకోనండి. ఇక్కడే మీరు ఉప్పు, కారము అవన్నీ అయితే చూసుకోనండి.
ఉప్పు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కారం కూడా చూసుకోండి, సరిపడా అయితే వేసుకోండి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది ఉంటుంది. నాకైతే ఉప్పు సరిపోలేదు, ఉప్పు అయితే మళ్ళీ అయితే తీసుకున్నానండి రుచికి సరిపడా అయితే. కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గించుకోనండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసేసి ఉడికించుకోనండి. కర్రీ అయితే నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.